శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో నర్సన్నపేట పట్టణంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమణమూర్తి మాట్లాడుతూ మన దేశ మహిళల సింధూరాన్ని తుడిచేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచ దేశాలకు చాటామని అన్నారు। యుద్ధం అనివార్యమైతే ప్రతి ఒక్కరూ సైనికుల్లా మారడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు। వారు పెంచి పోషించినటువంటి తీవ్రవాద శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ భారతదేశంలో ఉన్నటువంటి మన సోదరీమణులకు తిలకాన్ని చెరిపివేయడం జరిగింది। పహల్గామ్ లో జరిగే సంఘటనని మనం మర్చిపోలేము। ఈ సంఘటనని ఏదైతే ముష్కరులు ఎవరైతే ఈ తీవ్రవాదులు ఉన్నారో ఎవరైతే దేశ ద్రోహులు ఉన్నారో వారిని బుద్ధి చెప్పాలి, భారతదేశ సార్వభౌమత్వాన్ని చాటి చెప్పాలి అనే ఆలోచనతో మన భారత ప్రభుత్వం మన సైనికులు త్రివద దళాల సైనికులు సింధూర్ ఆపరేషన్ ద్వారా ప్రపంచ దేశాలకి భారతదేశం తాలూకా పటిష్టత, భారతదేశ సైనికుల తాలూకా గొప్పతనాన్ని చాటి చెప్పడం జరిగింది। పాకిస్తాన్ అండతో వారు పెంచి పోషించినటువంటి తీవ్రవాద శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ భారతదేశంలో ఉన్నటువంటి మన సోదరీమణులకు తిలకాన్ని చెరిపివేయడం జరిగింది। పహల్గామ్ లో జరిగే సంఘటనని మనం మర్చిపోలేము। ఈ సంఘటనని ఏదైతే ముష్కరులు ఎవరైతే ఈ తీవ్రవాదులు ఉన్నారో ఎవరైతే దేశ ద్రోహులు ఉన్నారో వారిని బుద్ధి చెప్పాలి, భారతదేశ సార్వభౌమత్వాన్ని చాటి చెప్పాలి అనే ఆలోచనతో మన భారత దళాల సైనికులు సింధూర్ ఆపరేషన్ ద్వారా